హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 200, 500 నోట్లు రద్దు అంటూ ఇప్పుడే మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. అసలుకి 200 నోట్లు, 500 నోట్లు ఎవరు రద్దు చేస్తామన్నారు? ఏంటనే విషయాలు క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చంద్రబాబు మళ్ళీ పాత స్టైల్లోకి వచ్చారు. దేశాభివృద్ధి కోసం అమూల్యమైన సూచనలు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ ఐడియా ఇచ్చింది తానేనంటూ టముకు వేసుకున్న బాబు మళ్ళీ ఇప్పుడు రద్దు గురించి మాట్లాడారు. ఇక ఈసారి ఏకంగా 200, 500 నోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక టీడీపీ నేతలతో జరిగిన మీటింగ్లో సంబంధం లేకుండా పెద్ద నోట్ల రద్దు గురించి మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చారు చంద్రబాబు. ఇక వైసీపీ లాంటి పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలన్నారు చంద్రబాబు. ఇప్పుడున్న పెద్ద నోట్లు రద్దు కావాలన్నదే తన ఆలోచనని, ప్రధాని మోదీ అడుగులు కూడా అలాగే పడుతున్నాయని చెప్పారు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో అన్ని ఫేక్ వార్తలేనని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ అధ్యక్షురాలు రాజీనామా చేశారంటూ ఫేక్ లెటర్ పెట్టి ప్రచారం చేశారని, ఇది తాత్కాలిక పొత్తు అని తన పేరుతో ఫేక్ లెటర్లు వదిలేశారని చెప్పుకొచ్చారు. ఇక పురంధేశ్వరి తన కుటుంబ సభ్యురాలే అయినా ఆమె 30 ఏళ్లకు పైగా వేరే పార్టీలో ఉన్నారని చెప్పారు. పురంధేశ్వరి పవన్పై తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు బాబు.